చెప్పండి సార్. అంటే ప్రధానంగా ఈ వరదలు, ఒకరిపైన ఒకరు విమర్శలు, వీటికి సంబంధించి ప్రధానంగా ఇక ప్రకాశం సంబంధించిన బ్యారేజ్కి సంబంధించిన గేట్లకు సంబంధించి ఒక కుట్ర జరిగింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రధానంగా. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, గతంలోనే 2-3 రోజుల క్రితం అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఏదైతే ఇనుప గేట్ ఉందో దాన్ని ఈ ఇనుప బోర్డుతో కొట్టించారు. దానివల్ల అది ఇరిగిపోయింది, అంటే కుట్ర చేసినారు, దీనిపైన కొంత సమాచారం అనే దానికన్నా విచారణ జరిపేదానికి పోలీసులు సిద్ధపడుతున్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు ఆ గేట్లు రిపేర్ చేసి చివరి దశకు వచ్చి 3 బోట్లు అక్కడ ఉండడం వల్ల ఇది కుట్రని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. పేర్లతో సహా, కొంతమంది వాళ్ళకి సంబంధించిన పేర్లు సహా కొన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఏం జరుగుండే అవకాశం ఉంటుంది, ఎందుకు ఇట్లా జరుగుతుందని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాపులర్ గా, చాలా బలంగా బుడమేరు వాగుకు సంబంధించి డైవర్షన్స్ లో చంద్రబాబు గారు నివాసం ఉంటున్న ఇల్లు మునకొస్తుందని దాన్ని కాపాడడం కోసం ఈ బుడమేరు వాగుని విజయవాడ వైపు మళ్లించేసినారని గేట్లు ఎత్తేసారు. ఆ వెలగనూరు రెడ్ రెగ్యులేటర్ కి సంబంధించిన అనేది వారు ప్రధానమైన ఆరోపణ చేశారు. దాని కంటిన్యూషన్ లో ఇది ఈ ఆరోపణ చేశాడు. ఇది రాజకీయ ఆరోపణగా చూద్దామా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటున్నానంటే, చంద్రబాబు ఎవరైనా సరే ప్రతిపక్షాలన్నీ జనరల్ విమర్శలు చేస్తాయి. అధికార పార్టీ కొంత సమాచారం, అథెంటిక్ సమాచారం కూడా ఉంటుంది కాబట్టి కొంత సైంటిఫిక్ గా కూడా మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ గేట్లు కొట్టేశారు అనేదానికి ఆయన బలమైన ఆధారం ఏం చెప్తున్నారంటే, వివేకానంద రెడ్డి గారు మర్డర్ ని ముందు తీసుకొచ్చాడు. అంటే బాబాయినే చంపడానికి సిద్ధపడిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరా అంటే, వారికి ఉన్న అనుమానానికి మూలం ఏంటంటే అది. ఇది లింక్ కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాబట్టి కొట్టేసినాడు అనే దానికి లింక్ ఆడ కుదురుతుంది. ఇంకా దేనైనా చేసుకొని పోతా ఉండొచ్చు. ఇది ఒక రాజకీయ విమర్శగా చూస్తాను. సెకండ్ థింగ్, ఏం జరుగుండే అవకాశం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ ఒక ఒరిజినల్ కెపాసిటీ 12 లక్షల క్యూసెక్లు, దాని డిశ్చార్జ్ కెపాసిటీ 11,90,000 అంటారు, 12 లక్షల క్యూసెక్స్, 100 టీఎంసీల కెపాసిటీ. ఈ ప్రకాశం బ్యారేజ్ కి ఏదైనా జరిగితే ఆ తర్వాత 70 కిలోమీటర్ల అవతల హంసలదేవి దగ్గర ఈ సముద్రంలో కలిసిపోతాయి నీళ్లు. ఈ మధ్యలో అవనగడ్డ ఇవన్నీ ఉన్నాయి. వీటికన్నిటికీ ఒకవైపు గ్రామాలు, అవనగడ్డ ఇవన్నీ ఉంటాయి, ఇంకోవైపు నది ప్రవహిస్తుంది, అంటే సముద్రం పోయే రోడ్డు. ఈ మధ్య కట్ట ఉంటుంది. అంటే ప్రకాశం బ్యారేజీ ఒక కుషన్ గా పెట్టుకొని నీళ్లు డ్రా చేస్తా ఉంటే ఒక స్పీడ్ లో వెళ్తుంది. కానీ తెగిపోయింది అనుకోండి, దాని ముప్పు అయితే గ్రామాలన్నీ మునిగిపోతాయి. అంటే ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ జరగడం అంటే చాలా ప్రమాదం. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రకాశం బ్యారేజీని 2-3 బోట్లు డ్యామేజ్ చేయగలవా? అంత బలహీనంగా ఉందా ప్రకాశం బ్యారేజ్ అనే మాట వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయినా కూడా పటిష్టంగా ఉంటుందనే మంచి కట్టడం అది. నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏం జరుగుండే అవకాశం ఉంటుంది అనేది నాకున్న అంచనా ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ కి చాలా దగ్గరలో మన భవానీ ద్వీపం ఉంటుంది. ఇది ఏపీ టూరిజం పరిధిలో ఉంటుంది. అక్కడ బోట్లు కూడా ఉంటాయి. మీకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూమా అఖిలప్రియ గారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు బోటు ప్రమాదం జరిగింది. అంటే టూరిజం అనుమతి ఉండే బోట్లు కాకుండా అనుమతి లేని బోట్లు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్. అన్ని ఫిట్నెస్ సరిగ్గా లేకుండా అది ప్రమాదానికి గురైందని అన్నారు. అంటే ఆడ బోట్లు కేవలం ఈ టూరిజం వాళ్ళతో పాటు ఇంకొక 20 కిలోమీటర్ల పై భాగాన కొన్ని బోట్లు ఉంటాయి, ప్రైవేట్ బోట్లు. అవి 2 రకాల బోట్లు. అంటే టూరిస్ట్ యాంగిల్లో బోట్లు ఉంటాయి. ఈ ఇనుప బోట్లు వచ్చి ఇప్పుడు కొట్టుకున్నాయి దేన్ని, ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్ ని. అది చైన్ లింక్ కూడా ఉంది, 2-3 బోట్లు కలిసి. ఈ బోట్లు ఐరన్ బోట్లు అంటారు. ఈ ఐరన్ బోట్లు ఇసుక తోడుతూ ఉంటారు. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరనే ఇసుకను తోడడం సాధ్యం కాదు, ఆ పీట్ లోతు ఎక్కువ ఉంటుంది, అక్కడ లిఫ్ట్ చేయలేరు. కాబట్టి ఒక 20 కిలోమీటర్ల పై భాగాన ఎసులుబాటు ఉంటుంది. ఆడ అధికారికంగా తోడే కొన్ని ఉంటాయి. మీకు తెలుసు కదా, రాజకీయాల్లో కొంత అనధికారికంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ బోట్లన్నీ ఏం చేస్తారు, పని అయిపోయిన తర్వాత ఒడ్డును పెడతారు. ఈ బోట్లన్నీ ఒడ్డుని ఎంత ఒడ్డును పెడతారంటే, వరద కొట్టుకోబోనంత ఒట్టును పెడతారు. ఇప్పుడు ఏమైంది, వరద అసాధారణ వరద. ఈ మన ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మున్నేరు వాగు, కృష్ణా నుంచి వచ్చిన వాగు, ఇంకా కొన్ని వాగులు, కృష్ణా నది, ఈ కొండవీటి వాగు, ఇవన్నీ వచ్చి ప్రకాశం బ్యారేజీ ఒరిజినల్ కెపాసిటీ టచ్ చేసినాయి. అంటే అబ్నార్మల్ వరద వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఒడ్డు నువ్వులను కొట్టుకొచ్చేస్తాయి. బేసిక్ గా ఒడ్డున ఇది ఇంత పెద్ద వరద 50 ఏళ్ల క్రితం వచ్చింది అంటున్నారు ప్రకాశం బ్యారేజ్ కి.
అంటే ఇప్పుడు ఈ ఒడ్డును పెట్టే వాళ్ళు ఊహించుకోరు కదా, పని అయిపోయింది, ఒడ్డును పెట్టుంటారు. అనుమతి ఉంచేవన్నా అనుమతి లేనివైనా ఇప్పుడు అబ్నార్మల్ వరద వచ్చినప్పుడు అన్నిటిని ఎంత వరకు వస్తే అంత లాగేస్తుంది. మీకు విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూసుంటే ఒక దశ వరకే పోతాం, ఎవరు మనలాంటి టూరిస్టులు కానీ ఆహ్లాదాన్ని పొందేవాళ్ళు. దాన్ని దాటితే అది లాగేస్తుంది సముద్రం. కాబట్టి ఈ బోట్లు కూడా ఏదో ఒక ఒడ్డును పెట్టుంటారు, దానికి మించి వరద వచ్చింది కాబట్టి లాగేస్తుంటుంది అని నేను జనరల్ గా అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, నిజమైన ఆధారం ఉంటే బుడమేరు దగ్గర కూడా 2-3 బోట్లు పోయినాయని అంటున్నారు. బుడమేరు దగ్గర ఎందుకు పోయినాయి అంటే ఈ విపరీతమైన వరద వచ్చినప్పుడు చెల్లా చెదురు అయిపోతుంది. ఇప్పుడు ఈ టూరిజం బోట్లు ఏమైనాయి? భవానీ దగ్గర టూరిజం బోట్లు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయా? ఎన్ని టూరిజం బోట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? వాళ్ళు ఒరిజినల్ గా 20, 10, 30 ఉంటాయి కదా, ఇప్పుడు అన్ని ఉన్నాయి, అవి కూడా కొట్టుకుపోయినాయా? వరద అవి కూడా కొట్టుకుపోతాయి కదా. అంటే ఇక్కడ 2 జరిగే అవకాశం ఉంది. ఒకటి ప్రభుత్వం ఎవరు ఊహించలేరు కదా ఇంత వరద వస్తుందని. మేము ముందే హెచ్చరించాము, ఈ స్థాయి మట్టం వరకు వరదలు వచ్చే అలర్ట్ చేస్తున్నారు. మీకు సముద్రంకి ఫిషర్మెన్ వెళ్తుంటారు వేటకి, అప్పుడు వరద ఈ శాఖ వాళ్ళు హెచ్చరిస్తుంటారు, ఇంతవరకే మీరు వెళ్ళండి, ఎందుకంటే వరదలు వచ్చే అవకాశం, ఇంతకు మించి పోవద్దని కొన్ని చోట్ల నిషేధిస్తారు, అసలు పోవద్దని. అట్లాంటిది మేము ఇంతవరకు వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించాము, అయినా కూడా ఈ బోట్లు పెట్టేవాళ్ళు అట్లే పెట్టుకున్నారు, దాన్ని పక్కకి తరలించలేదు అని చెప్పదలుచుకుంటే చెప్పాలి. ప్రభుత్వం అది హెచ్చరించాలి, ఎంతవరకు వస్తాయి అనేది చెప్పాము అని గుర్తించారా? చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పోకపోతే వాళ్ళు తప్పు అవుతుంది.